Hello friends, welcome to Honey GS classes. 29th March 2022 current affairs. ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ ఈ హిందూ మతస్థులు కొన్ని స్టేట్లో తక్కువ సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకి మైనారిటీ హోదా ఇవ్వాలని చెప్పేసి ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ యాక్ట్ 1992 ప్రకారం వీరికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీజేపీ ఎంపీ అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ అడిగింది, 4 వీక్స్ టైం ఇచ్చింది. సో స్టేట్లో హిందూ కమ్యూనిటీకి మైనారిటీ స్టేటస్ ఇవ్వచ్చా అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఈ మైనారిటీ పదం ఎక్కడ ఉంది, మైనారిటీ అంటే ఏంటి అని చెప్పేసి కూడా డిస్కస్ చేయాలి. క్రిమినల్ ప్రొసీజర్ బిల్ 2022కి లోక్సభ ఆమోదించింది. సో క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు ఏ చట్ట సవరణ కోసం తీసుకొచ్చిండ్రు, బిల్లులో ఏముంది, కాంట్రవర్సీ ఇష్యూ ఏంటి అని చెప్పేసి. డార్లాంగ్ అనే ట్రైబల్ కమ్యూనిటీని ఈ త్రిపుర రాష్ట్రంలో కుకీ తెగ యొక్క ఉప తెగగా పార్లమెంటు చట్ట సవరణ చేసింది. మనకి ఈ వార్తల్లో కొన్ని తెగలు ఉన్నప్పుడు ప్రశ్న వస్తుంది, ఈ డార్లాంగ్ తెగ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది, కుకీ తెగ అని చెప్పేసి, ఇంతకుముందు బ్రూ కాఫీ లెక్క బ్రూ తెగ అని చెప్పేసి, మిజో తెగ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్న తెగలు అవన్నీ. ఎకనామీ చూస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఇంకొక 6 months గడువు పెంచింది. ఇది 6వ దశ అని చెప్పేసి చెప్తున్నాము. మనకి కోవిడ్-19 పాండమిక్ టైంలో పూర్ ఫ్యామిలీస్కి ఈ వీట్ అండ్ రైస్ ఇవ్వడం కోసము దీన్ని స్టార్ట్ చేసింది ఇండియా ప్రభుత్వం. వర్ణిక అని చెప్పేసి ఈ నోట్ల ముద్రణ కోసము, కరెన్సీ ముద్రణ కోసము ఈ ఇంక్ మనమే తయారు చేసుకుంటున్నాము. దానికోసం వర్ణిక అనే సెంటర్ని ఆర్బీఐ స్థాపించింది. సో మనకి ఈ ఇంతకుముందు ఇంక్ అనేది ఇంపోర్ట్ చేసుకునేది, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. ఎల్డీసీ అంటే ఇది కూడా ఒక ఆర్బీఐ శిక్షణ కేంద్రము. ముద్రణ యంత్రంలో మానవ వనరుల సామర్థ్యాన్ని పెంచడం కోసము ఈ ఎల్డీసీ సెంటర్ని మైసూర్లో ఏర్పాటు చేస్తున్నారు ఆర్బీఐ. సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే మెడిసిన్ ఫ్రమ్ స్కై అని చెప్పేసి ఒక స్కీమ్ తెలంగాణ ప్రభుత్వము, నీతి ఆయోగ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కలిసి వికారాబాద్లో ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అయిపోయింది. సో ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తారట. సో మెడిసిన్ ఫ్రమ్ స్కై అనే స్కీమ్ ఏంటి అని చెప్పేసి, పేసర్ అంటే పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్ అని చెప్పేసి ఈ ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతంలో భారతదేశం యొక్క పరిశోధన పెంచడం కోసము ఈ స్కీమ్ 2021 నుంచి 26 వరకు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇండియా కొన్ని అంశాలు ఇస్తే ఇన్ ప్రిన్సిపల్ అనే స్కీమ్ అనేది దేనికోసం ఉద్దేశించబడింది, ఫస్ట్ స్టీల్ రోడ్ ఎక్కడ కట్టబడింది, ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ అండి. రిపోర్ట్స్ చూస్తే మనకి యాన్యువల్ ఫ్రాంటియర్ రిపోర్ట్ అని చెప్పేసి ఈ శబ్ద కాలుష్యం మీద మనకి యుఎన్ఈపి అనేది డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అదొక రిపోర్టు ఇష్యూ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం శబ్ద కాలుష్యము ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నది అని చెప్పేసి. నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022 అనేది ఈ జల సంరక్షణ కోసము తీసుకున్న చర్యల ఆధారంగా అవార్డ్స్ ఇస్తే ఫస్ట్ అవార్డు అనేది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రకు రావడం జరిగింది. సమ్మిట్ చూస్తే మనకి రాష్ట్రీయ సాంస్క్రిట్ మహోత్సవ్ అని చెప్పేసి మన వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో జరగబోతుంది. సో ఇందులో మనకి ఇద్దరు ఫేమస్, ఈ దర్శనం మొగలయ్య అండ్ పద్మజ రెడ్డి, తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో వాళ్ళ గురించి ఇక్కడ మనకి వస్తుంది. నెక్స్ట్ వైరోకాన్, వైరాలజీ మీద ఒక కాన్ఫరెన్స్, ఆ కాన్ఫరెన్స్ ఏంటి, థీమ్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయాలి. సో అపాయింట్మెంట్ చూస్తే గిల్బర్ట్ ఈ ఐఎల్ఓ సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గ్ సంస్థకి చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. వార్తల్లో ఉన్న పుస్తకం చూస్తే మనకి ఇండియన్ ఆర్గీ టువార్డ్స్ 2030 అనే బుక్ని ఎఫ్ఏఓ అండ్ నీతి ఆయోగ్ కలిపి ప్రింట్ చేయడం జరిగింది. రైట్, మనకి ఇందులో ఫస్ట్ హిందూ మతానికి కొన్ని స్టేట్స్లో 2011 సెన్సెస్ ప్రకారము ఈ జనాభా ప్రకారం చూస్తే కొన్ని స్టేట్స్లో హిందూస్ అనే వాళ్ళు మైనారిటీగా ఉన్నారు, తక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మైనారిటీ హోదా ఇవ్వాలని ఎవరు, అశ్విని ఉపాధ్యాయ, ఈయన ఎక్కువ పిల్స్ వేస్తూ ఉంటాడు కోర్టులో. ఈ అశ్విని ఉపాధ్యాయ ఒక బీజేపీ ఎంపీ
సో సుప్రీం కోర్టుకి అయితే వెళ్ళినాడు. ఏ విషయంలో అంటే హిందూ కమ్యూనిటీ వాళ్ళకి మైనారిటీ హోదా ఇవ్వాలని చెప్పేసి. దేశం మొత్తంలో హిందూ జనాభా ఎక్కువ, ఓకే, బట్ కొన్ని స్టేట్స్లో హిందూ జనాభా తక్కువ ఉంది, మైనారిటీ ఉన్నది, వాళ్ళకి రాజ్యాంగం ప్రసాదించిన మైనారిటీ రైట్స్ వస్తలేవని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క వివరణ కోరింది. రైట్, మనకి ఫస్ట్ హూ ఇస్ మైనారిటీ, హూ ఆర్ మైనారిటీస్ లేకుంటే, సో మైనారిటీ ఎవరు మనకు రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయబడింది అంటే జనరల్గా మనకి ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 350B ఈ మూడిట్లలో మైనారిటీ అనే పదం అనేది మెన్షన్ చేయబడింది. మనకి రాజ్యాంగంలో మైనారిటీ ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉంది. 29 ప్రకారము మైనారిటీ తక్కువ సంఖ్యలో ఉంటే వాళ్ళ భాష, సంస్కృతి, సాంప్రదాయము కాపాడుకోవచ్చు. ఆర్టికల్ 30 ప్రకారము ఆ భాష, సంస్కృతి, సాంప్రదాయం తక్కువ ఉన్న వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సో 350B ఏంటిదంటే ఈ లింగ్విస్టిక్ భాష పరంగా తక్కువ ఉన్న వాళ్ళకి ఒక అధికారిని, ఆఫీసర్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. సో లింగ్విస్టిక్ ఆఫీసరు అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం చెప్తున్నాము. భాష పరంగా మైనారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ఒక ఆఫీసర్ని ప్రత్యేకంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేస్తాడు. ఇట్లా మనకి మైనారిటీ అనే పదం అక్కడక్కడ కనిపిస్తుంది రాజ్యాంగంలో. బట్ ఎవరు మైనారిటీ అని చెప్పేసి నిర్వచనము లేదు. సో మనకి ఇటువంటి ప్రశ్న వస్తుందండి, ఏంటిది? మెన్షన్డ్ మైనారిటీ వర్డ్ బట్ నాట్ డిఫైన్డ్. మనకి రెండు రకాలుగా అధ్యయనం చేయాలి. ఒకటి మెన్షన్ చేయబడి డిఫైన్ చేయలేదు. సెకండ్ మెన్షన్ చేయలేదు బట్ ఇంప్లిసిటీ పరోక్షంగా ప్రస్తావన చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ మైనారిటీ అనే పదము మెన్షన్ చేయబడింది బట్ డిఫైన్ చేయలేదు. దీనికి ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు బట్ ఆర్టికల్ 13లో ఇంప్లిసిటీ పరోక్షంగా ప్రస్తావించబడింది. పత్రిక స్వేచ్ఛ లాంటి ఇటువంటి పదాలు ఏమున్నాయని చెప్పేసి నేను స్టార్టింగ్ అంటే బాగా స్టార్టింగ్లో ఈ రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలు, మెర్సీ పవర్స్ అని చెప్పేసి క్లాస్ చేసి ఉన్నాం. అందులో రాజ్యాంగంలో మెన్షన్ చేయబడ్డ నిర్వచనం పొందని పదాలేంటి, రాజ్యాంగంలో మెన్షన్ చేయకుండా డిఫైన్ చేయబడ్డ పదాలు ఏంటి అని చెప్పేసి నేను ఒక లిస్ట్ ఇచ్చిన, అందులో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. రైట్, మెర్సీ పవర్స్ అని చెప్పేసి ఉంటుంది వీడియో, తెలుగులో రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం అని చెప్పేసి ఉంటుంది. రైట్, ఇది అంటే ఏంటిది? మైనారిటీ పదం మెన్షన్ చేయబడింది బట్ నాట్ డిఫైన్డ్. తర్వాత 1992 యాక్ట్ ప్రకారం నేషనల్ కమిషన్ మైనారిటీ, ఈ ఎన్సిఎం యాక్ట్ ప్రకారం ఒక 6 మతాలని మైనారిటీగా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఈ ఎవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు. ఫస్ట్ 5 2014లో జైన మతాన్ని కూడా మైనారిటీ మతంగా డిఫైన్ చేయడం జరిగింది. చట్ట ప్రకారము రాజ్యాంగంలో డిఫైన్ చేయలేదు. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ 1992 చట్టం ప్రకారం 6 మతాలు ఇండియాలో మైనారిటీగా గుర్తించడం జరిగింది. ఎట్లా అంటే దేశం మొత్తము ఒక యూనిటీగా తీసుకొని చేసిండ్రు. మనకి ఫేమస్ కేసు ఉంటుంది ఒకటి, టామ్ పాయ్ ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏమన్నదంటే, మనము ఇది మతపరమైన మైనారిటీ కావచ్చు లేదా భాషాపరమైన మైనారిటీ కావచ్చు, ఈ రెండు కూడా స్టేట్ని యూనిట్ తీసుకోవాలి. స్టేట్ని, దేశం మొత్తం తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హిందూ మతస్థులు ఏపీలలో ఈ టిఎస్లో ఎక్కువ ఉంటారు, పంజాబ్లో వెళ్తే హిందూ మైనారిటీ అయిపోతారు, ఇక్కడ సిక్కులు ఎక్కువ ఉంటారు. ఆర్టికల్ 29 వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష రక్షణ చేసుకోవచ్చు. ఆర్టికల్ 30 వాళ్ళు సంస్కృతం కోసము, వాళ్ళ సంస్కృతి కోసము విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు.
350B అనేది ఒక ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేయొచ్చు భాషా పరంగా తక్కువ మైనారిటీ కోసం. ఇటువంటి రైట్స్ ఇక్కడ హిందువులు, ఎగ్జాంపుల్ పంజాబ్ లో సిక్కులు ఎక్కువ, హిందువులు తక్కువ. సో ఇక్కడ హిందువులకి మైనారిటీ రైట్స్ వస్తలేవని చెప్పేసి మైనారిటీ స్కాలర్షిప్, మైనారిటీ రిజర్వేషన్లు, జాబ్స్ వస్తలేవని చెప్పేసి కోర్టుకు పోవడం జరిగింది. సో మనకి టాంపాయ్ ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తొలిసారిగా మతపరమైన మైనారిటీ, భాషాపరమైన మైనారిటీ యొక్క ప్రాతిపదిక అనేది రాష్ట్రాల వారీగా తీసుకోవాలని చెప్పింది. బట్ ఇంప్లిమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు ఇంతవరకు. సో ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఆ కోర్టుకు వెళ్ళిండు అశ్విని ఉపాధ్యాయ. ఇట్లా చేస్తే మంచిదే అండి. మనకి ఏంటంటే ఒక మతం అనేది ఒక స్టేట్ లో మెజారిటీ ఉండొచ్చు, ఇంకో స్టేట్ లో మైనారిటీ ఉండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రాలలో క్రిస్టియన్లు ఎక్కువ ఉంటారు, హిందూస్ తక్కువ ఉంటారు. అక్కడ హిందూ వాళ్ళకి మైనారిటీ ఇస్తే ఏమైతుందంటే మైనారిటీ రైట్స్ అనేవి అందుతాయి. అది మంచి, వాస్తవంగా మంచి అభిప్రాయం అశ్విని ఉపాధ్యాయది. మనకి జమ్మూ కాశ్మీర్లో ఈ లడఖ్ స్టేట్ అట్లా పోతే మనకి ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, హిందూస్ తక్కువ ఉంటారు. సో అక్కడ వాళ్ళకి మైనారిటీ రైట్స్ అనేది అందుతలేవు. సో మైనారిటీ రైట్స్ అందాలి అంటే మనకి ఇటువంటి కేసులు అనేది అవసరం ఉంటుంది. చూద్దాం సెంట్రల్ గవర్నమెంట్ ఏమని రిప్లై ఇస్తుంది. రైట్. సెకండ్ది క్రిమినల్ ప్రొసీజర్ బ్రాకెట్లో ఐడెంటిఫికేషన్ బిల్లు 2022 అనేది అమెండ్మెంట్ బిల్ అండి. దేనికి అమెండ్మెంట్ అంటే ప్రిజనర్స్, ఖైదీల గుర్తింపు. ఐడెంటిఫికేషన్ 1920 బిల్లు. సో చట్టం ఉన్నది ఆల్రెడీ. 1920 యాక్ట్ ప్రకారము ఈ ఖైదీల ఫింగర్ ప్రింట్ అంటే వేలి ముద్రలో అండ్ ఫుట్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు దీని ప్రకారం. సో ఫింగర్ ప్రింట్ అండ్ ఫుట్ ప్రింట్ తీసుకోవచ్చు. దీన్ని సవరిస్తూ ఇండియన్ గవర్నమెంట్ కొత్త చట్టం ప్రతిపాదించింది లోక్సభలో. క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్లు 2022 లోక్సభలో ఆమోదించబడింది. సో ఆమోదం కూడా అయిపోయింది. ఇంకా రాజ్యసభకి వెళ్తారు, అక్కడ ఆమోదించబడుతుంది. సో నెక్స్ట్ రాష్ట్రపతి ఆమోదిస్తే ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. సో ఇందులో ఏముంది అంటే ఇక్కడ మనకి చూస్తే ఈ ఫుట్ ప్రింట్ కానీ ఫింగర్ ప్రింట్ అంటే ఫిజికల్ షాంపుల్స్ అవి మెయిన్గా. సో ఫిజికల్ షాంపుల్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో. ఫిజికల్ షాంపుల్స్తో పాటు బయోలాజికల్ షాంపుల్స్ ఉన్నాయి. అంటే ఈ ఐరిస్ కానీ ఈ రెటీనా కానీ స్కాన్ చేస్తారు. దాంతో పాటు బ్లడ్ షాంపుల్స్ కూడా తీసుకుంటారట. రైట్. దీంతో పాటు ఇంకా మనకి ఈ పామ్, ఈ అరచేయి యొక్క ప్రింట్ కూడా తీసుకుంటారు. సో పామ్ ప్రింట్ కూడా తీసుకుంటారు. అంటే ఏంటిది, ఫిజికల్ షాంపుల్స్ ప్లస్ బయోలాజికల్ షాంపుల్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతున్నాయి. సో మనకి ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇది ప్రాబ్లం అవుతుంది ఈ ప్రిజనర్స్ కానీ సస్పెక్ట్ ఉన్న వాళ్ళకి కానీ ఈ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడ్డ వాళ్ళకి కానీ ఇది ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఇబ్బంది అవుతుంది అంటే మనకి ఈ బయోలాజికల్ షాంపుల్స్ తీసుకుంటే ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు ప్రైవసీ ఉన్నది. సో రైట్ టు ప్రైవసీ దెబ్బతింటది. మనకు పుట్టస్వామి కేసు తెలుసు ఆల్రెడీ. పుట్టస్వామి కేసులో దీని ప్రకారం రైట్ టు ప్రైవసీ అనేది ఉన్నది. రైట్ టు ప్రైవసీ అనేది బయోలాజికల్ షాంపుల్స్ వల్ల వెళ్ళిపోతుంది. ఆర్టికల్ 23 అనేది ఏంటిదంటే బలవంతపు సాక్ష్యము చెప్పుకోరాదు తనకు తానుగా. సో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేది ఉండదు. సో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే బలవంతపు సాక్ష్యాలు చెల్లవు, తనకు తాను చెప్పుకోవద్దు. ఇక్కడ ఈ బ్లడ్ షాంపుల్స్ కానీ బయాలజికల్ షాంపుల్స్ కానీ దీనివల్ల ఏమైతుంది అంటే ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ కానీ ఈ బ్రెయిన్ మ్యాపింగ్ కానీ జరిగి సో ఈ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3కి ఈ బిల్లు అగెనిస్ట్ అని చెప్పేసి మనకు నిపుణులు చెబుతున్నారు. ఇంకోటి ఈ ఫిజికల్ షాంపుల్స్ బయాలజికల్ షాంపుల్స్ అన్ని కూడా 75 ఇయర్స్ పాటు ఈ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అని చెప్పేసి ఈ ఎన్సిఆర్బి అనేది 75 ఇయర్స్ పాటు స్టోర్ చేస్తుంది. సో మనకి ఆర్టికల్ 21 ఏమున్నది, ఇంకోటి రైట్ టు ఫర్గటెన్ ఉన్నది. సో రైట్ టు ఫర్గటెన్ కి కూడా ఇది
అగైనెస్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఈ మూడింటిని ఉల్లంఘిస్తుంది. రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఫర్గటెన్, రైట్ టు అగైనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ని, ఈ మూడింటిని ఈ బిల్లు ఉల్లంఘిస్తుందని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు మనకైతే. రైట్. సో మనం ఇదంతా అవసరం లేదు. మనకి బిట్ ఎగ్జామ్స్ రాష్ట్రంలో అయితే ఏంటిదంటే క్రిమినల్ ప్రొసీజర్ బిల్లో ఏముంది అంటే జస్ట్ ఫిజికల్ షాంపుల్స్, బయాలజికల్ షాంపుల్స్ రెండు ఉన్నాయి. ఇంతకుముందు 1920 ప్రిజనర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ లో ఏముంది అంటే ఓన్లీ ఫిజికల్ షాంపుల్స్ మాత్రమే ఉన్నది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఫిజికల్ షాంపుల్స్ తో పాటు బయాలజికల్ షాంపుల్స్ వచ్చి చేరినాయి. సో నెక్స్ట్ కమ్యూనిటీ. సో డార్లాంగ్ అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ అనేది త్రిపురలో ఉంటది. సో పార్లమెంట్ లో, లోక్సభలో బిల్లు అనేది ఆమోదించబడింది. సో త్రిపుర, ఇందులో కూకీ తెగ ఉంది. ఈ కూకీ తెగను ఆల్రెడీ 342 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ఆ రాష్ట్ర గవర్నమెంట్ సంప్రదించి ఎస్టీగా ఐడెంటిఫై చేశాడు. మన దేశంలో ఎస్టీగా నోటిఫై చేయాలంటే 342 ప్రకారము రాష్ట్రపతికి అధికారం ఉంటది, రాష్ట్ర గవర్నర్ ని కన్సల్ట్ అయ్యి. సో మనకి త్రిపుర రాష్ట్రంలో కుకీ తెగని ఎస్టీగా రాష్ట్రపతి నోటిఫై చేశాడు. ఇప్పుడు ఏంటి అంటే ఈ కుకీ తెగలో సబ్ కమ్యూనిటీగా ఈ డార్లాంగ్ ని గుర్తించారు. అంటే కుకీకి సవరణ కాబట్టి రాష్ట్రపతి చేయరాదు, పార్లమెంట్ చట్టం చేసి సవరణ చేయాలి. సో పార్లమెంట్ చట్టం చేసింది, సవరించింది. ఏంటిది? త్రిపురలో ఉన్న కుకీ అనే ఎస్టీ తెగ యొక్క సబ్ కమ్యూనిటీగా డార్లాంగ్ అనే ట్రైబల్ కమ్యూనిటీని గుర్తించింది. మనకి ప్రశ్న వస్తుంది, కుకీ ఎక్కడ ఉంది? త్రిపురలో ఉంది. డార్లాంగ్ ఎక్కడ ఉంది? త్రిపురలో ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకేంటి అంటే ఎస్టీగా ఎవరు గుర్తిస్తారు అంటే రాష్ట్రపతి గుర్తిస్తాడు. రాష్ట్రపతి గుర్తించినాక మార్పులు చేయాలంటే మన పార్లమెంట్కి అధికారం ఉంటుంది, చట్టం చేసి సవరణ చేయాల్సి ఉంటుంది. రైట్. 341 ఆర్టికల్ ప్రకారము ఎస్సీ అంటే సో మనకేది రాష్ట్రపతి నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి గవర్నర్ కన్సల్టేషన్ అనేది అవసరం లేదు. సో ఎస్టీ అనేది రాష్ట్ర గవర్నర్ కన్సల్టేషన్ కంపల్సరీ 342 ప్రకారము. కారణం ఏంటి అంటే మనకి రాజ్యాంగం ప్రకారం అయితే ఎస్సీల హోదా అన్ని రాష్ట్రాలలో దాదాపు సేమ్ ఉంటుందని గవర్నమెంట్ భావిస్తుంది. సో ఎస్టీ అనేది స్టేట్ టు స్టేట్ మారుతుంది కాబట్టి రాష్ట్ర గవర్నర్ కన్సల్టేషన్ కంపల్సరీ. మనకి ఈ త్రిపుర, మనకి ఈ తెగలు అంటే ఇంకోటి బ్రూ అని చెప్పేసి ఒక తెగ వార్తల్లో ఉంది అండి. సో ఇది కూడా ఒక ఎస్టీ కమ్యూనిటీ. ఈ బ్రూ తెగ వాస్తవంగా మిజోరంలో ఉంటుంది ఎక్కువ. మిజోరంలో ఉంటే మిజోరంలో మిజో తెగ అనేది మెజారిటీ ఉంటుంది కాబట్టి ఈ మిజో తెగ వర్సెస్ బ్రూ తెగ మధ్య గొడవ జరిగితే ఈ బ్రూ తెగ వాళ్ళు రెఫ్యూజీగా, శరణార్థిగా ఈ త్రిపుర రాష్ట్రానికి వెళ్ళిపోతే మనకి ఇటీవల కేంద్ర హోంశాఖ అనేది సో త్రిపుర రాష్ట్రంలో వీళ్ళకి ఇల్లు కట్టిస్తుంది, ఆ రేషన్ కార్డు అనేది ఇష్యూ చేస్తుంది. సో వీళ్ళ హోదా ఏంటి అంటే బ్రూ వాళ్ళ అనే ఈ బ్రూ తెగ యొక్క హోదా అనేది ఈ త్రిపుర రాష్ట్రంలో వల్నరబుల్ అంటే దుర్బలమైన ఎస్టీగా గుర్తించడం జరిగింది. సో వల్నరబుల్ షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పేసి ఈ త్రిపుర రాష్ట్రంలో వీళ్ళ గుర్తింపు అనేది అట్లా ఉన్నది. మనకి ఒక ఒప్పందం జరుగుతుంది త్రిపుర, మిజోరం, హోంశాఖ అండ్ బ్రూ తెగల మధ్య ఈ 4 ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ప్రకారము వీళ్ళు ఆ త్రిపుర రాష్ట్రంలో ఉండిపోతారు. నెక్స్ట్ మనకి ఎకనామీ చూస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి ఈ స్కీమ్ ని ఇంకొక 6 మంత్స్ పొడిగించిండండి. 6 మంత్స్ పొడిగించిండు అంటే స్టిల్ ఈ మార్చి నుంచి ఎంత అంటే సెప్టెంబర్ 2022 వరకు ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. వాస్తవంగా ఈ పథకం అనేది ఇప్పుడు కాదు, మనకి 2020 ఏప్రిల్ నుంచి అమల్లో ఉంది. కరోనా వచ్చినప్పుడు పూర్ ఫ్యామిలీకి ఇబ్బంది కావద్దని చెప్పేసి కనీస వసతులు, కనీస అవసరాలు అయిన ఫుడ్ అనేది అవసరం అని చెప్పేసి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసింది. రైట్. దీని ప్రకారం ఒక 5 kg అనేది రైస్ లేదా వీట్ ఇస్తారు, 1 kg అనేది పల్సెస్ ఇస్తారు.
ఎవరికి అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారము ఎవరైతే 80 కోట్ల మంది గుర్తించబడ్డారో ఆ 80 కోట్ల మందికి ఇస్తారు. గ్రామీణ ప్రాంతంలో 75% మంది, ఈ అర్బన్ ఏరియాలో 50% మంది ఈ 80 కోట్ల కిందికి వస్తారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారము ఎవరైతే ఐడెంటిఫై చేయబడ్డారో బీపీఎల్ కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తుంది 5 kg అండ్ 1 kg అని చెప్పేసి. రైట్, ఇది ఇప్పుడు ఈ ఏప్రిల్ 2022 నుంచి ఈ సెప్టెంబర్ వరకు ఉన్నది. ఈ దశ ఎన్నోది అంటే 6వ ఫేజ్ అండి. సో 6వ దశ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు సెప్టెంబర్ వరకు మొత్తం మీద ఎంత బియ్యం సరఫరా చేసిందంటే, ఎంత ధాన్యం అంటే 1,003,00,000 మెట్రిక్ టన్నులట. సో నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, సరే అవుతా అయిపోతుంది. 1,003 అని చెప్పేసి. ఎంత డబ్బు అంటే 3.40 లక్షల కోట్లు. సో 3.40 లక్షల కోట్లు. మనకు ఇటువంటి నెంబర్ మనకు ఇంకో దగ్గర వచ్చిందండి, 3.42 లక్షల కోట్లు అని చెప్పేసి. ఏంటిది? ఈ జపాన్ అండ్ ఇండియా మధ్య ఒప్పందం. ఈ కిషిడా జపాన్ ప్రధాని ఇండియాకి వచ్చినప్పుడు జరిగిన ఒప్పందాల విలువ 3.42 లక్షల కోట్లు. 3.40 లక్షల కోట్లు పెద్ద నెంబర్ అంటే తెలియడం లేదు, ఈక్వల్ గా ఉన్నది. ఈ 5 ట్రిలియన్స్ అని చెప్పేసి మొత్తం మీద 42 బిలియన్ల డాలర్లు అని చెప్పేసి కూడా. ఇది ట్రిలియన్స్ ఎంఎస్లలో, ఇది డాలర్స్లలో, ఇదేమో మన రూపాయలలో కరెన్సీ. సో మొత్తం మీద 6 months అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి. ఇది 6వ దశ అట. సో నెక్స్ట్ వర్ణిక. సో వర్ణిక అనేది మనకి మైసూర్లో ఏర్పాటు చేసిండు. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ల ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మైసూర్లో కేంద్రం ఉంది. ఇది ఏర్పాటు చేసింది ఈ వర్ణికని. ఈ వర్ణిక ఏంటంటే మనకి ఇంక్ తీసుకొస్తుంది. సో ఇంక్ తయారు చేస్తుంది. నోట్ల ముద్రణ కోసము, కరెన్సీ ముద్రణ కోసము ఇంక్ తయారీ కేంద్రమే ఈ వర్ణిక అని చెప్పేసి ఆర్బీఐ ఏర్పాటు చేసింది మైసూర్లో. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్స్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ మైసూర్ సంస్థ అనేది వర్ణికని ఏర్పాటు చేసింది. కరెన్సీ ముద్రణ ఇంకు తయారీ. మనము ఎక్కువ ఇంక్ అనేది జర్మనీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకి ఫారెన్ కరెన్సీ అనేది తగ్గిపోతుంది కాబట్టి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అది. మనకి కరెన్సీ ముద్రణ యంత్రాలు ఎక్కడ ఉన్నాయంటే నాసిక్లో ఉంది అండి. సో దేవాస్లో ఉంది, మైసూర్లో ఉంది, సాల్బోయ్ అంటే ఇది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది, సాల్బోయ్లో కూడా ఉన్నది. రైట్, ఇవి మింట్ అంటే ఏంటి, నాణాలు ఉంటాయి, బిళ్ళలు, కాయిన్స్ ముద్రణ యంత్రాలు ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లో ఉన్నది, కోల్కతాలో ఉన్నది, ముంబైలో ఉంది అండ్ నొయిడాలో ఉంది. నొయిడా మింట్ కంపల్సరీ ఆ నాణాలు అనేది ఇండియన్ గవర్నమెంట్ ముద్రిస్తుంది, ఆర్బీఐ కాదు. కరెన్సీ నోట్స్ మాత్రము 1 రూపీ కాకుండా మిగతా అంతా ఆర్బీఐ చూసుకుంటది. ఈ 1 రూపీ మాత్రము ఈ ఫైనాన్స్ సెక్రటరీ చూసుకుంటాడు. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే ఎల్డిసి. ఇది కూడా సేమ్ అండి, లెర్నింగ్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి ముద్రణ యంత్రంలో మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించడము, హ్యూమన్ సోర్స్ యొక్క పవర్ని పెంచడమే ఈ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ యొక్క ఉద్దేశము. ఇది కూడా మైసూర్లో స్థాపిస్తుంది ఆర్బీఐ అని చెప్పేసి. రైట్, ఆర్బీఐ అంటే మనకి ఎక్కువ ముంబై అండ్ బెంగళూరులో ఉంటుందండి. ఇంతకుముందు ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి కంపెనీ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డది, ఆర్బీఐ యాక్ట్ బట్టి కాదు. అది మనకు వార్తల్లో ఉంది. ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి కంపెనీ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డ ఆర్బీఐ అనుబంధ సంస్థ. దానికి ఫస్ట్ వచ్చేసి ఎవరు అధ్యక్షుడు అంటే గోపాలకృష్ణన్. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే, సో మెడిసిన్ ఫ్రమ్ స్కై. సో మెడిసిన్ ఫ్రమ్ స్కై అనేది ఒక ప్రోగ్రామ్ అండి. ఇది ఈ మెడిసిన్స్ ని డ్రోన్స్ ద్వారా చేరవేయడము. ఇది తెలంగాణ గవర్నమెంట్, నీతి ఆయోగ్ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కలిసి సంయుక్తంగా వికారాబాద్లో ప్రయోగాత్మకంగా చేపడితే, వికారాబాద్లో
సక్సెస్ అయింది. ఇక పైన దీన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేస్తారట. ఎందుకు ఈశాన్య రాష్ట్రాలు అంటే అంతా కొండలు ఉంటాయి కాబట్టి, గుట్టలు ఉంటాయి కాబట్టి, సో బస్సు ద్వారా ట్రావెలింగ్ కష్టం కాబట్టి డ్రోన్స్ ద్వారా సరఫరా చేస్తారట. సో మనం ఇది మెడిసిన్ ఫ్రమ్ స్కై అనేది ఎక్కడ అంటే వికారాబాద్లో. ఎవరెవరు అంటే తెలంగాణ గవర్నమెంట్, నీతి ఆయోగ్ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి. నెక్స్ట్ పేసర్, ఇది ఒక ప్రోగ్రామ్, సైన్స్ ప్రోగ్రామ్. పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్ అని చెప్పేసి. పోలార్ సైన్స్ అంటే ఈ ధృవాల దగ్గర, ఆర్కిటిక్ అంటార్కిటిక్ ధృవాల దగ్గర. ఈ క్రయోస్పియర్ అంటే మనకి క్రయో మీన్స్ క్రయోస్పియర్, క్రయో అంటే కూల్ అండి. సో ఈ హిమాలయ ప్రాంతంలో మంచు గట్టిగా ఉంటది కదా, అటువంటి ప్రాంతాలని క్రయోస్పియర్ అని చెప్పి పిలుస్తాము. ఈ పేసర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనకి ఆర్కిటిక్ ప్రాంతము అండ్ అంటార్కిటికా ప్రాంతంలో ఇండియా యొక్క రీసెర్చ్ అనేది పెంచాలి అని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. హిమాలయాల్లో ఉన్న ఆర్కిటిక్ అండ్ అంటార్కిటికా ప్రాంతాల్లో భారత్ యొక్క రీసెర్చ్ పెంచాలి అని చెప్పేసి. రైట్, ఇంతవరకు ఆర్కిటిక్ లో ఏముంది ఇండియాది అంటే హిమాద్రి ఉంది, పరిశోధన కేంద్రం అని పిలుస్తాం, హిమాద్రి ఉన్నది. సో ఇండియా యొక్క ఏకైక రీసెర్చ్ సెంటర్ ఇన్ ఆర్కిటిక్ కౌన్సిల్ అంటే హిమాద్రి అని చెప్పి చెప్తున్నాము. అంటార్కిటికా చూస్తే మనకి ఫస్ట్ అయితే దక్షిణ గంగోత్రి ఉన్నది, ఇది ప్రజెంట్ పనిచేస్తలేదు, ఈ కేంద్రం అనేది అయిపోయింది పని. సెకండ్ వచ్చేసి మైత్రి. సో మైత్రిని మళ్ళీ తయారు చేస్తారు, అంటే ప్రజెంట్ వర్క్ చేస్తలేదు బట్ మళ్ళొకసారి దాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ఈ పేసర్ స్కీమ్ లో వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అది. సో మైత్రి పునరుద్ధరణ. మూడవది ప్రజెంట్ పనిచేస్తున్న భారతి. అంటార్కిటికాలో ఇప్పుడు పనిచేస్తున్న భారత్ యొక్క రీసెర్చ్ సెంటర్ ఏంటి అంటే భారతి పనిచేస్తుంది. మైత్రిని దీన్ని తిరిగి మళ్ళీ లాంచ్ చేస్తారట. సో దక్షిణ గంగోత్రి అనేది అయిపోయింది, ఈ హిమాద్రి అనేది ఆర్కిటిక్ లో ఉంది, ఇండియా యొక్క కేంద్రము. ఇది మనకి పేసర్ అండి. ఈ పేసర్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషియన్ రీసెర్చ్ అని చెప్పేసి గోవాలో ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, NCPOR అని చెప్పేసి. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషియన్ రీసెర్చ్ అనే కేంద్రం గోవాలో ఉంది, అది మనకి దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న బిట్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఇండియాలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఇన్ ప్రిన్సిపల్ ఒక స్కీమ్, ఫస్ట్ స్టీల్ రోడ్ అని చెప్పేసి. ఈ ఫస్ట్ స్టీల్ రోడ్ అనేది సూరత్ పట్టణంలో తయారు చేస్తున్నారు. సూరత్, దీన్ని డైమండ్ సిటీ అని చెప్పేసి పిలుస్తాం మనం, జీకేలో గుర్తులు పెట్టుకోండి, డైమండ్ సిటీ అని చెప్పేసి. ఆ సూరత్ లో ఒక రోడ్ అనేది ఒక 100 మీటర్లు ఏమో మొత్తం ఆ ఉక్కుతోనే తయారు చేస్తున్నారు. ఈ ఉక్కు కర్మాగారంలో వేస్టేజ్ ఉక్కు ఏదైతే ఉందో దాంతోని ఈ స్టీల్ రోడ్ ని తయారు చేసింది. వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా స్టీల్ రోడ్ అని చెప్పేసి. ఇన్ ప్రిన్సిపల్ అంటే ఒక 21 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ఏర్పాటు చేయాలి. ఆ స్కీమ్ పేరే ఇన్ ప్రిన్సిపల్ అని చెప్పేసి. గ్రీన్ ఫీల్డ్ అంటే ఎటువంటి విమానాశ్రయం లేని చోట, ఎటువంటి అభివృద్ధి లేని భూమి దగ్గర దాన్ని డెవలప్ చేస్తే గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మనకు 21 మొత్తం తెలంగాణకు అయితే ఏది అలాట్ కాలేదు కాబట్టి మనకు ఆ నేమ్స్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ రిపోర్ట్ చూస్తే యాన్యువల్ ఫ్రాంటియర్ రిపోర్ట్ 2022 రిపోర్ట్ అనేది ఇది యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది రిలీజ్ చేసింది. ఈ దేనికోసం అంటే నాయిస్, ఈ శబ్ద కాలుష్యం ఏమైతే ఉందో శబ్ద కాలుష్యం బట్టి యాన్యువల్ ఫ్రాంటియర్ రిపోర్ట్ అనేది యుఎన్ ప్రోగ్రామ్ అనేది తయారు చేసింది. రైట్, పర్యావరణ కార్యక్రమం అనేది తయారు చేసింది. దీని ప్రకారము శబ్ద కాలుష్యం అనేది ఎక్కువ ఉన్నది. ఫస్ట్ ఢాకా అండి. సో ఢాకా సిటీ అనేది ఎక్కువ ఉన్నది, ఇది బంగ్లాదేశ్. మనకి ఇంతకుముందు ఈ అత్యంత కాలుష్యం ఉన్న అంటే ఇదేమో వాతావరణ కాలుష్యం, ఇది ఈ శబ్ద కాలుష్యం.
రాజధాని చూస్తే ఇట్లా ఫస్ట్ మన ఢిల్లీ ఉన్నది, సెకండ్ ఢాకా ఉంది కదా, ఢిల్లీ సెకండ్ ఢాకా ఉన్నది, రైట్. ఇక్కడనేమో ఫస్ట్ ఢాకా ఉంది, రెండవది మొరాదాబాద్ అట. మొరాదాబాద్ అనేది మన యూపీ, యూపీలో ఉన్న మొరాదాబాద్ అనేది రెండవ ప్లేస్ లో ఉన్నది. మూడో ప్లేస్ చూస్తే శబ్ద కాలుష్యం ఎక్కువ ఉన్న నగరం చూస్తే ఇస్లామాబాద్ అండి. సో ఇస్లామాబాద్ అనేది మనకు వార్తల్లో ఉంది ఆల్రెడీ. ఇది ఏంటిది వార్తలు ఉందంటే మనకి ఓవైసీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది ఇక్కడనే. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనేది మొత్తం 57 కంట్రీస్ ఉంటాయి. యుఎన్ఓ తర్వాత అతి ఎక్కువ గ్రూప్ ఉన్న సంస్థ ఈ ఓఐసి అని చెప్పేసి ఇస్లామాబాద్ జరిగింది. యూనిటీ ఫర్ జస్టిస్ అండ్ డెవలప్మెంట్ అండ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఒక థీమ్ తోని జరిగింది. పార్ట్నరింగ్ ఫర్ యూనిటీ అండ్ జస్టిస్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి, రైట్. ఈ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు ఈ ఓవైసీ మీటింగ్ లో కాశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చిండు, ఇండియా అభ్యంతరం చెప్పింది, రైట్. నెక్స్ట్ ఇది క్వైట్ సిటీ అంటే శబ్ద కాలుష్యం అసలే లేని నిశ్శబ్దమైన ప్రాంతాలు ఏంటి అంటే సో ఇరిబ్రిడ్ అని చెప్పేసి, ఇది జోర్డాన్ దేశంలో ఉంటుందండి. ఇరిబ్రిడ్ అని చెప్పేసి, సో IRBRID ఇరిబ్రిడ్ అని చెప్పేసి జోర్డాన్ లో ఉంటది. ఇది అత్యంత నిశ్శబ్దమైన ప్రాంతంగా రిపోర్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ నేషనల్ వాటర్ అవార్డ్స్. సో నేషనల్ వాటర్ అవార్డ్స్ అని చెప్పేసి ఫస్ట్ యూపీకి వచ్చింది, రాజస్థాన్ సెకండ్, థర్డ్ వచ్చేసి మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాటర్ అంటే మనకి URM గుర్తుకు రావాలి, నాట్ URL అడ్రస్, URM. అట్లా రిపోర్ట్స్ వచ్చినప్పుడు మనకు తెలిసిన దాంతో లింక్ పెట్టుకోవాలి. వెబ్సైట్ అడ్రస్ ఏమని పిలుస్తాము, URL అంటాము, ఇక్కడ URM ఉంది. నెక్స్ట్ సమ్మిట్స్. ఫస్ట్ రాష్ట్రీయ సాంస్క్రిట్ మహోత్సవ్ 2022 అని చెప్పేసి మనకి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరంగల్లో జరుగుతుంది. ఈ రాష్ట్రీయ సాంస్క్రిట్ మహోత్సవ్ అని చెప్పేసి, రైట్. ఇందులో మనకి ఒక ఇద్దరు ఫేమస్, ఒకరేమో సింగర్, ఒకరేమో డాన్సర్. వీళ్ళ డెమాన్స్ట్రేషన్ అనేది మనకి ఉన్నది. సింగర్ చూస్తే మనకి ఈ దర్శన మొగులయ్య అని చెప్పేసి నాకు తెలుసు, ఆల్రెడీ పద్మశ్రీ అవార్డు వచ్చింది ఇటీవల. ఈ 12 మెట్ల కిన్నర్ అని చెప్పేసి ఈయన ఆయుధం ఉంటది, ఆయుధం మీన్స్ వాయిద్యం ఉంటది. సో దర్శన మొగులయ్య మనకి ఈ ఈడాలేడు మియా సాబ్ అని చెప్పేసి, ఆడాలేడు మియా సాబ్ అని చెప్పేసి ఒక సాంగ్ రాస్తే దాన్ని రామ జోగయ్య శాస్త్రి కొంచెం మార్చి మనం భీమ్రన్ నాయకులు పెట్టడం జరిగింది. దర్శన మొగులయ్య సాంగ్ అది. ఈ డ్యాన్స్ చూస్తే మనకి పద్మజ రెడ్డి, సో ఈమె కూడా పద్మశ్రీ వచ్చింది, పేర్లలో ఉన్నది పద్మ కాబట్టి అట్లా అవార్డు వచ్చింది కాబట్టి. ఈమె వాస్తవంగా ఫస్ట్ అయితే కూచిపూడి అండి ఈమెది. ఈ ప్రశ్న వస్తుంది, ట్రాక్ క్వశ్చన్ వస్తుంది, ఈమె కూచిపూడి ఫేమస్ ఫస్ట్ అయితే. తర్వాత ఈ జయాపా సేనాని రాసిన బుక్ ఏదైతే ఉందో, జయాపా సేనాని ఏంటి నృత్య రత్నావళి బుక్ రాస్తాడు. ఇది సాంస్క్రిట్ లో ఉంటది, ఆమె సాంస్క్రిట్ రాదు కాబట్టి అంతవరకు చూడలేదు. తర్వాత ఈ పప్పు వేణుగోపాల్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళ బంధుమిత్రుడు ఈ వేణుగోపాల్ రెడ్డి ఈ నృత్య రత్నావళిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు. సో నాట్ ఫ్రీలీ ట్రాన్స్లేషన్, ట్రూలీ ట్రాన్స్లేషన్ అంటే ఎలా ఉందో అలా చేస్తే, సో ఆ గ్రంథం ఆధారంగా ఒక నృత్యాన్ని కనిపెట్టింది పద్మారెడ్డి, దాని పేరే కాకతీయ. సో మనకి కాకతీయలో ఫేమస్ పేరు నృత్యము అది వేరు, ఇది కాకతీయ అంటే నృత్యము పేరు, డ్యాన్స్ పేరే కాకతీయ. కాకతీయకు మూలం ఏంటి అంటే ఈ నృత్య రత్నావళి లోపల ఉన్న వివిధ భంగిమలు. సో దీనికి పుస్తకానికి నృత్య రూపమే కాకతీయ అని చెప్పేసి చెప్తున్నాము, రైట్. కేరళకు ఒక మోహిని అట్టం ఉంది, తమిళనాడుకి భరతనాట్యం ఉన్నది, తెలంగాణకు ఏది లేదని చెప్పేసి నేను కాకతీయ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఆమె కంకణం కట్టుకున్నది. దానికి ఎఫోర్ట్ అయితే చాలా పెడుతుంది. నెక్స్ట్ వైరోకాన్ 2022 21 అని చెప్పేసి, పెద్ద ఇయర్ అంత అవసరం లేదు, 21
లాస్ట్ ఇయర్ జరగాల్సింది జరగలేదు అన్నట్టు. ఏంటంటే వైరాలజీ కాన్ఫరెన్స్ అండి. ఒక 1000 మంది డెలిగేట్స్, అంటే దేశం మొత్తంలో ఉన్న 1000 మంది వైరాలజీ సైంటిస్టులు అయితే ఉంటారో వాళ్ళంతా ఈ సమ్మిట్కి వస్తున్నారు. రైట్. సో వైరాలజీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి జరగబోయేది సో బీబీ నగర్ హైదరాబాద్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పేసి బీబీ నగర్ లో ఉంది, అక్కడ జరుగుతుంది. థీమ్ ఏంటి అంటే వైరాలజీ కాబట్టి ఎమర్జింగ్ అండ్ రీ ఎమర్జింగ్, డెవలప్ అవుతున్న తిరిగి డెవలప్ అవుతున్న ఎమర్జింగ్ వైరల్ డిసీజ్. ఈజీగా గుర్తుంటుంది వైరల్ కాబట్టి. దీనికి ఏం చేయాలి వాళ్ళు అంటే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అండ్ మిటిగేషన్, ఎమర్జింగ్ అండ్ రీ ఎమర్జింగ్ వైరల్ డిసీజ్. డెవలప్ అవుతున్న తిరిగి మళ్ళీ డెవలప్ అవుతున్న వైరల్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా, దానికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి ఆ థీమ్ తోని ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం అపాయింట్మెంట్ చూస్తే గిల్బర్ట్. సో గిల్బర్ట్ ఇతను ILO ప్రెసిడెంట్ అండి. ఒక అంతర్జాతీయ సంస్థ UNO యొక్క అనుబంధ సంస్థ, ఇంటర్నేషనల్ కార్మిక లేబర్, సో అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క అధ్యక్షుడు ఈ గిల్బర్ట్ అని చెప్పేసి చెప్తున్నాము. నెక్స్ట్ ఒక పుస్తకం అండి. సో ఇండియన్ అగ్రికల్చర్ టువార్డ్స్ 2030 అని చెప్పేసి ఈ బుక్ ని నీతి ఆయోగ్ అండ్ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ అనేది ఈ రెండు కలిసి బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇండియన్ అగ్రికల్చర్ టువార్డ్స్ 2030 అని చెప్పేసి. మనకి ఇది కరెంట్ అఫైర్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనకి మెయిన్ గా ఈ పాలిటీలో ఉన్న 3 అంశాలు, ఎకనామీలో ఉన్న ఈ వర్ణిక అనేది, ఈ పేసర్ అనేది, ఈ 4-5 వెరీ ఇంపార్టెంట్ అండి. మిగతా అంతా అవసరం లేని టాపిక్స్.